హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు విద్యాశక్తి ఆన్లైన్ ప్రోగ్రామ్, ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఈరోజు మనం 8th క్లాస్లో చాప్టర్ 3లో ఉన్న 3.3 అందులో మనం నేర్చుకోబోతున్నాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి మ్యాటర్స్లో మనం ప్రాక్టికల్స్ గురించి ఈరోజు మనం మెయిన్గా ప్రాక్టికల్స్ ఎక్కువ తెలుసుకుంటాం. అందులో మూమెంట్ ఆఫ్ ప్రాక్టికల్స్ మరియు చేంజెస్ ఆఫ్ స్టేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇవి ఎలా పనిచేస్తాయి అసలు ప్రాక్టికల్గా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కదా, రివిజన్ కూడా అయినట్టు మీకు ఉంటుంది. సో పాఠంలోకి వెళ్దాము. సో ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చి చాప్టర్ 3.3 క్లాస్ 8 సైన్స్లో మనం మ్యాటర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అందులో మూమెంట్స్ ఆఫ్ ప్రాక్టికల్స్ గురించి, అందులో చేంజెస్ ఆఫ్ స్టేట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అందులో సాలిడ్ అంటే ఏంటి, సాలిడ్ ఏ విధంగా ఫ్రీజింగ్ అవుతుంది, లిక్విడ్ అంటే ఏంటి, అది కాన్సన్ట్రేషన్ ఎలా అవుతుంది, గ్యాస్ అవి మళ్ళీ రివర్స్ ఎలా చేంజెస్ అవుతూ ఉంటాయి అనేది ఈరోజు మనం పిల్లలు తెలుసుకోబోతున్నాం. సో ముఖ్యంగా మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, టెక్స్ట్ బుక్లో కూడా మీకు ఈ ఎగ్జాంపుల్ ఉంటుంది చూడండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కూడా. ఇందులో గ్యాస్ అంటే ఏంటి, లిక్విడ్ అంటే ఏంటి, సాలిడ్ అంటే ఏంటి. ఇక్కడ మీరు చూస్తే నా మౌస్ నేను చూపిస్తున్నా చూడండి. ఇక్కడ పిల్లలు చాలా ఆనందంగా నీటిలో ఆడుకుంటున్నారు కదా. ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు ఎందులో ఉన్నారు, ఇట్స్ ఏ లిక్విడ్ అంటే వాటర్, నీళ్ళగా ఉన్నది. ఇలా లిక్విడ్ గా ఏదైతే ఉందో అదంతా వాటర్. ఏదైతే అంటే మనకి ఒక జారే గుణంలో ఏదైతే ఉందో, మూమెంట్ అవుతున్నది ఏదైతే ఉందో అదంతా లిక్విడ్ మాట. సో ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు కదా, సో ఇదంతా లిక్విడ్ స్టేజ్ లో ఉంటుంది. సో వాటర్ కి అనేది కన్స్టెంట్ షేప్ అనేది ఉండదు మాట. అంటే వాటర్ కి అనేది ఒక షేప్ అని ఉండదు. సో అది ఉన్న ప్రదేశాన్ని బట్టి అది ఆ ఆకారంలోకి మారిపోతుంది అన్నమాట. సో అది లిక్విడ్ స్టేట్ లో ఉన్నది, ఇది లిక్విడ్ మాట. చూసారు ఎంత ఆనందంగా పిల్లలు ఆడుతున్నారు. సో ఇక్కడ మీరు చూసే ఉంటారు సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసెస్. సో ఇందులో చేంజెస్ ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చాము. ఇక్కడ సాలిడ్ స్టేట్ లో ఏముంది, స్టోన్స్ ఆర్ హార్డ్ అండ్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ షేప్. స్టోన్స్ అనేది ఒక ఫిక్స్డ్ షేప్ ఉంటుంది, అలాగే హార్డ్ గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి అన్నమాట. సో మీరు ఊహించుకోండి, మీరే దగ్గరలో ఉన్న ఏదో ఏరు దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ అని ఆడుకుంటున్నప్పుడు మీరు పాదాలకి కొన్ని రాళ్ళు తగులుతాయి, ఒక పక్కనేమో ఎండ గట్టిగా ఉండడం వల్ల ఆవిరవుతూ ఉంటుంది. వేపర్ అంటే మన నీళ్లు ఏవైతే మీరు స్నానం చేస్తున్నారో, ఆడుకుంటున్నారో నీళ్లు, ఆ నీళ్లు పక్క నుంచి ఆవిరవుతూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా. సో వీటిని ఏమంటారంటే గ్యాసెస్ అంటారు. ఇవి గాలిలో కలిసిపోతాయి, అంటే ఎయిర్లు మిక్స్ అవుతాయి అన్నమాట. గాలిలో ఎయిర్ ఇన్విజిబుల్, ఇది అంత కళ్ళకి అంత ఖచ్చితంగా కనిపించదు. బట్ అబ్జర్వ్ చేస్తే మంచి ఎండలో మనకి ఆ సూర్యకాంతి వెలుగు ద్వారా మనకు కనిపిస్తాయి. ఇది మనకి అరౌండ్ మొత్తం చుట్టుపక్కలంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇంకా సాలిడ్ అంటే స్టోన్ మాట. ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి చూసారా, ఇది సాలిడ్. అంటే ఇక్కడ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు కూడా సాలిడ్ లోకి ఉంటది. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి షేప్స్. ఇవన్నీ ఏదైతే ఒక ఫిక్స్డ్ షేప్ ఉండి, అంటే ఏదైతే ఒక సరైన ఆకారం దానికి ఉందో దాన్ని సాలిడ్ అంటారు. అది సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ లో ఏ విధంగా ఉంటుందో మీకు చూపించడానికి ఇమేజ్ చూపించాం. నెక్స్ట్ ప్రాక్టికల్ కూడా మనం వెళ్దాం. సో ఇందులో సాలిడ్ స్టేట్స్ ఏంటంటే ప్రాక్టికల్స్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. పార్టికల్స్ అనేది ఇందులో చాలా దగ్గరకు ఉంటాయి. అందులో పార్టికల్స్ చాలా దగ్గరకు ఉంటాయి సాలిడ్స్ అంటే. ఇప్పుడు ఇక్కడ రాయి ఉందా, ఈ రాయి చూసారా, చాలా దగ్గరకు ఉంది, బాగా దగ్గరికి కంప్రెస్ అయిపోయి ఉంది. సో ఒకవేళ ఇది అగ్నిపర్వతం మీరు చూసే ఉంటారు తెలుసా, అగ్నిపర్వతం లావా పొంగుతుంది ఇలా రెడ్ కలర్. సో లావా అబ్జర్వ్ చేయండి, ఆ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో బాగా కరిగి లిక్విడ్ రూపంలో వస్తాయి. మళ్ళీ ఆ లిక్విడ్ ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. సో అట్లాగా సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. ఒకసారి లిక్విడ్ చూడండి, పార్టికల్స్ ఆర్ క్లోజ్డ్ బట్ నాట్ ఏ క్లోజ్ యాజ్ ఇన్ ద సాలిడ్. సాలిడ్ లాగా అంత దగ్గరగా ఏమీ లేవు, కొంచెం దూరంగా ఉన్నాయి, మోర్ స్పేస్ తీసుకుని. అదే గ్యాసెస్ చూసుకోండి, వెరీ ఫార్ అపార్ట్, అంటే చాలా దూరంగా ఉన్నాయి.
మాక్సిమం స్పేస్ బిట్వీన్ ద మోస్ట్ అంటే సాలిడ్ కి లిక్విడ్ కి ఉన్నంత స్పేస్ కూడా లేదు, ఇంకా దూరంగా ఉన్నాయి. సో అవి చేంజెస్ ఏంటనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూడండి, ఇదే ప్రాక్టికల్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సాలిడ్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎలాగా రియల్ లైఫ్ లో ఉంటుంది, లిక్విడ్ ఏ విధంగా ఉంటుంది, గ్యాస్ ఎలా ఉంటుంది, హీట్, ఇవన్నీ ఒక సిమ్యులేషన్ మనం చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఒక సిమ్యులేషన్ కనిపిస్తుందా? ప్రాక్టికల్ వరల్డ్ ఇది మన 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న మనకి ఆ లెసన్ రిలేటెడ్ గా నేను తయారు చేశాను మొత్తం ప్రోగ్రామింగ్ యూజ్ చేసి. సో ఇక్కడ మనకి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి పిల్లలు. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ నాతో పాటు మీరు కూడా చెప్పాలి, అప్పుడైతేనే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది? సాలిడ్, అలాగే లిక్విడ్, గ్యాసెస్. ఇక్కడ ఏంటి టెంపరేచర్ ఎంత ఉంది? 35K ఉంది. ప్రాక్టికల్ స్పీడ్ మోడరేషన్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇది సాలిడ్ స్టేట్, సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్ మానిటర్, అంటే ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది డాష్ బోర్డ్ ఇది. సో ఇప్పుడు సాలిడ్ మనం క్లిక్ చేసి, నేను క్లిక్ చేస్తాను, మీకు ఏమేమి తేడా ఉంటుంది, లిక్విడ్, గ్యాస్. సో ఇప్పుడు నేను సాలిడ్ క్లిక్ చేశాను. సిమ్యులేషన్ లో క్లిక్ చేయగానే సాలిడ్ లో నేను హీట్ చేస్తున్నాను. హీట్ చేస్తున్నప్పుడు అక్కడ చేంజెస్ చూడండి ఎంత వేగంగా మార్పు చెందుతున్నాయో. అదే నేను కూల్ చేస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నా చూడండి, కూల్ చేస్తే అసలు చూడండి మూమెంటే ఉండట్లేదు. సో ఏంటి ఇక్కడ తేడా? మీరు ఎప్పుడైతే ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే, ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ మీరు డీటెయిల్ గా చూడండి. ఇక్కడ ఇందాక ఏంటిది? చల్లటి పదార్థం. ఎప్పుడైతే మీరు ఆడుకుంటున్నారో ఆ ఏరులో మీకు బాగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఇక్కడ సన్లైట్ ఎక్కువ హీట్ అవుతుందో, ఇక్కడ అబ్జర్వ్ చేశారా, అక్కడ ఏమవుతుంది? ఆవిరి అనేది అవుతుంది, స్టీమ్ అవడం వల్ల ఆ నీటి ఆవిరి గ్యాస్ రూపంలో ఆకాశంలో మేఘాల్లో కలిసిపోతుంది. సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డీటెయిల్డ్ గా చూపించబోతున్నాను. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సాలిడ్ స్టేట్ లో ఉన్న నీరు ఏం చేస్తున్నాం? హీట్ చేస్తున్నాం. అంటే ఐస్ అనుకోండి మీరు, ఐస్. నేను ఎందుకు ఈ పిక్చర్ చూపించానంటే, మన చుట్టుపక్కల వేరేగా ఉంటుంది, బట్ ఇది మంచు పర్వతాల్లో ఉన్న వాటర్. ఇది చాలా కూల్ గా ఉంటుంది వాటర్. ప్లస్ ఒక సైడ్ అంతా సాలిడ్ లో ఉంది, అంటే గడ్డగట్టేసి ఉంది కార్నర్ అంతా. ఈ సైడ్ అంతా చల్లగా ఉంటుంది. సో మన ప్రాంతాల్లో వాటర్ ఇప్పుడు వేడిగా ఉంటుంది, బట్ ఇది హిమాలయాలు అటు సైడ్ ఉన్న ప్రాంతంలో వాటర్ ఇది చాలా కూల్ అండ్ సాలిడ్ గా ఉంటుంది వాటర్. సో ఇక్కడ ఒక సాలిడ్ స్టేట్ లో ఐస్ వాటర్ ని మనం చూస్తున్నాం. బట్ హీట్ చేసినప్పుడు చూడండి, అందులో పార్టికల్స్ చాలా వేగంగా మూవ్ అవుతున్నాయి, అంటే కరగడం మొదలవుతున్నాయి, అంటే వేపర్ అవుతాయి, అంటే లిక్విడ్ లో మారుతాయి తర్వాత. సో దాన్ని అలాగే కంప్రెస్ గ్యాస్ కూడా చేద్దాం. సేమ్ అలాగే లిక్విడ్ చూద్దాం. సో ఇది లిక్విడ్ అంటే నీళ్ళు, వాటర్. ఇక్కడ ఇందాక ఏదైతే చూసామో ఇదే వాటర్, ఇది వాటర్ అన్నమాట. సో ఇందులో మనం సరిగా అబ్జర్వ్ చేయండి, ప్రాక్టికల్ షేపింగ్ స్మాల్. ఇంకేంటంటే మూవింగ్ ఆఫ్ ద స్లైడింగ్, అంటే మూవ్ అవుతున్నాయి, స్లైడ్ అవుతున్నాయి, అంటే బాగా అలా డిస్టర్బ్ అవుతున్నాయి. సో వీటిలో కూడా హీట్ చేద్దాం. సో హీట్ చేయగానే ఇలా చూడండి, మొత్తం అవి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాయి, అంటే వేపర్ అయిపోయాయి, అంటే గ్యాస్ రూపంలో బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సో గ్యాస్ కూడా చూడండి. సో ఇక్కడ ప్రతిదానికి ఒక్కొక్క షేప్ ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది. సో అది మనం సాలిడ్ అయితే ఒక విధంగా బిహేవియర్ ఉంటుంది ప్రాక్టికల్స్ లో, లిక్విడ్ వేరేగా ఉంటుంది, గ్యాస్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు డీటెయిల్ గా చూస్తే టెంపరేచర్ కూడా నేను కంట్రోల్ చేస్తా చూడండి. సో దాన్ని బట్టి ఇక్కడ మాలిక్యూల్స్ అనేది ఎంత స్లోగా ఉన్నాయో తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈజ్ వాటర్ ఏ సాలిడ్? వాటర్ అనేది సాలిడా, లిక్విడా, గ్యాసా? ఇప్పుడు మీకు ఒక సిమ్యులేషన్ చూపించాను కదా, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఇందులో మనకి నీళ్లు అంటే వాటర్
లిక్విడా గ్యాసా ఏంటనేది నాకు చెప్పాలి. మీరు చెప్తే నేను కూడా ఇక్కడ మీరు ఆన్సర్స్ నేను చూస్తాను. అలాగే వాట్ అబౌట్ ద స్టోన్? స్టోన్ అంటే ఏంటి? అది సాలిడా? లిక్విడా? గ్యాసా? అలాగే వాట్ అబౌట్ ద ఎయిర్ అరౌండ్ అస్? అంటే మన చుట్టుపక్కల గాలి ఉంటుంది కదా! ఎయిర్. దాన్ని ఏమని పిలుస్తారు? సో, ఫస్ట్ క్వెషన్ ఏంటి? అవన్నీ నోట్ చేసి పెట్టుకున్న పిల్లలు మీకు ఎగ్జామ్స్ దగ్గరికి కదా అడుగుదామని. వాట్ డు యూ సీ అరౌండ్ ద లేక్? అంటే లేక్ చుట్టూరు మీరు ఏం చూసారు? సో, లేక్ చుట్టూరు మీరు ఏం చూసారు? ఈ లేక్ చుట్టూరు మీరు ఏమి చూసారు? సో, అందులో నేను అడిగేది ఏంటంటే ఈజ్ వాటర్ ఏ సాలిడ్? అంటే ఈ వాటర్ అనేది సాలిడా? లిక్విడా? గ్యాసా? ఆన్సర్ నాకు చెప్పాలి. అలాగే మీరు పిల్లలు నేను చెప్తున్నప్పుడు గట్టిగా మీరు చెప్పాలి ఆన్సర్. అప్పుడే మీకు గుర్తుంటుంది క్లాస్ రూమ్‌లో, సరేనా? వాట్ అబౌట్ ద స్టోన్? స్టోన్ అంటే ఏంటి? ఇక్కడ స్టోన్ కనిపిస్తుంది కదా! ఈ స్టోన్ ఆన్సర్ ఏంటి? స్టోన్ అంటే ఏంటి? దాన్ని ఏమని పిలుస్తారు? అలాగే వాట్ అబౌట్ ద ఎయిర్? గాలిని దీన్ని ఏమని పిలుస్తారు? సో, ఈ 3 ఆన్సర్స్ నాకు తెలియచేయాలి. ఓకేనా? క్లాస్ ఎండింగ్ లోపు. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్దాం. ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకున్నాను? ఐస్, వాటర్ అండ్ ఎయిర్ బెలూన్ తీసుకున్నాను. సో, ఇప్పుడు ఇందాక మిమ్మల్ని అడిగాను కదా! సో, వాటర్‌ని ఏ విధంగా పిలుస్తారు? గ్యాస్‌ని ఏ విధంగా పిలుస్తారు? ఐస్‌ని ఏ విధంగా పిలుస్తారు? అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఐస్ అనేది సాలిడ్ స్టేట్‌లో ఉంది. ఈ గ్లాస్‌లో ఉన్న ద్రవ పదార్థం అంటే లిక్విడ్‌గా ఉంది కదా! అదొచ్చి వాటర్ మాట. అదొక సర్టెన్ షేప్ అనేది ఉండదు. అది వాటర్ ఇందులో పోస్తే దాని షేప్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది. ఒక బెలూన్ అందులో గాలి ఉంది, గ్యాస్. సో, వాట్ ఈస్ ఇన్‌సైడ్? క్యాన్ వి సీ ద ప్రాక్టికల్? అంటే దాని లోపల ఏముంది అనేది మీరు చెప్పగలరా? సో, ఎగ్జాంపుల్ మనం ఒక 3 రూమ్స్ తీసుకుందాం. 3 రూమ్స్‌లో రూమ్ నంబర్ 1లో క్రౌడ్ ఎక్కువగా ఉంది. అంటే సాలిడ్ మాట అది. రూమ్ నంబర్ 1లో ఎక్కువ మంది ఉన్నారన్నమాట. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నాడు. అది క్రౌడ్ ఎక్కువ ఉంది. సో, రూమ్ నంబర్ 2లో కొంచెం మందే ఉన్నారు. సమ్ స్పేసెస్. అది ఏంటి? లిక్విడ్ కింద థింక్ చేయండి. రూమ్ నంబర్ 3లో జస్ట్ ఇద్దరే ఉన్నారు. విండో ఓపెన్ అంటే గాలి కూడా ఫ్రీగా ఉంది. విండో ఓపెన్ అయ్యి ఉంది. సో, అది గ్యాస్. సో, మీరు ఏమి అబ్జర్వ్ చేశారు ఇందులో? సో, ఇక్కడ సేమ్ మ్యాటర్స్ మాట. డిఫరెంట్ షేప్స్. ఇందులో ఏంటంటే టైట్‌లీ ప్యాక్ చేసాంమాట. ఫస్ట్ రూమ్‌లో మనం కంప్రెస్ చేస్తాం బాగా. రూమ్ నంబర్ 1లో అది సాలిడ్ స్టేట్ కింద. రూమ్ నంబర్ 2లో కొంతమందిని లిక్విడ్. సో, ఇక్కడ మీరు చూసుకుంటే రూమ్ నంబర్ 1లో కంప్లీట్ సాలిడ్ టైట్‌లీ ప్యాక్డ్ చేస్తాం. రూమ్ నంబర్ 2లో స్మాల్ స్పేస్ మాట. లిక్విడ్ టైప్ మాట. రూమ్ నంబర్ 3 లార్జ్ స్పేస్. సో, ఇందులో మనం అబ్జర్వ్ చేసుకుంటే వైబ్రేట్ ఇన్ ప్లేస్ మాట. సో, ఆ ప్లేస్‌లో మనకి ఎక్కువ మాట్లాడడం వల్ల ఏంటంటే ఇంకోటి మీకు ప్రాక్టికల్ చూపిస్తాను ఇంకోటి. సిమ్యులేషన్. సో, ఇక్కడ మనం ఇంకొక ప్రాక్టికల్ చూద్దాం. సో, ఇప్పుడు మనం ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒక క్లోజ్డ్ కుక్కర్ అనేది ఒకటి తీసుకున్నాం అందులో. సో, లుక్ కేర్‌ఫుల్లీ. సో, ఇక్కడ మన లోపల మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇక్కడ కొన్ని పార్టికల్స్ ఉన్నాయి. సో, వాట్ డు యూ అబ్జర్వ్? ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తున్నారో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో మనం ఏం చేద్దామంటే పార్టికల్ క్లోజ్. ఇక్కడ ఏంటంటే పార్టికల్స్ అనేది క్లోజ్‌గా ఉన్నాయా, దగ్గరగా ఉన్నాయా లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి బాగా. సో, దాని ప్రకారం స్పేస్ బిట్వీన్ సాయిల్ అంటే దానికి తర్వాత మనం ఎక్స్‌పెరిమెంట్ చేశాక ఏ విధంగా మార్పు చెందుతుంది అనేది కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. సో, ఇక్కడ నేను సాలిడ్ తీసుకున్నాను. అంటే ఐస్ గడ్డలు తీసుకున్నాను. తీసుకొని హీట్ చేయడం మొదలు పెడుతున్నాను. చేంజ్ ఏ విధంగా అవుతుందో చూడండి ఒకసారి. మార్పు ఏ విధంగా చెందుతుందో ఒకసారి చూడండి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చా చాలా స్వేచ్ఛగా
కదులుతున్నాయి పార్టికల్స్ అనేది. సో ఎందువల్ల అలాగా, సో ఎందువల్ల ఇలా జరుగుతున్నది. సో ఎప్పుడైతే మనం హీట్ అనేది చేసామో ఇమీడియట్ గా ఆ పార్టికల్స్ అనేది ఒకదాన్ని ఒకటి ఉన్నవి సపరేట్ అవడం మొదలవుతాయి. అలాగే అవి మనకి ఏమవుతాయి, గ్యాస్ రూపంలో ఆవిరవడానికి ప్రయత్నిస్తాయి. సో ఇక్కడ మనం క్లోజ్డ్ చేసాం కాబట్టి, సో ఇప్పుడు మనం ఫేస్ చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు ఇదే ఎక్స్పెరిమెంట్ మనం సో ఇంకా హీట్ చేద్దాం. సో ఏ విధంగా మార్పు చెందుతున్నాయో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి, అలాగే వైబ్రేట్ కూడా ఫాస్ట్ గా అవుతున్నాయి అన్నమాట. సో ఎక్కువ వేడి ఇవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువ ఉత్పత్తి అనేది జరుగుతుంది అక్కడ. సో మనం ఎప్పుడైతే మోర్ క్రియేట్ చేసామో ఇమీడియట్ గా వేపర్ అనేది ఎక్కువ అవుతుంది అక్కడ. ఓకే, సో ఇందులో సేమ్ అలాగే లిక్విడ్ తీసుకున్నాం. సో లిక్విడ్ కూడా సేమ్ అలాగే మనం హీట్ చేద్దాం. చూడండి ఏ విధంగా అంటే మనం అది కదలనంతసేపు బాగానే ఉంటుంది, బట్ ఎప్పుడైతే మనం ఒక సర్టెన్ టెంపరేచర్ మనకి క్రియేట్ చేసామో ఇమీడియట్ గా అందులో అణువులు ఆ వాయువు అంటే గ్యాస్ రూపంలో బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయి. సో ఇది మనం ఇక్కడ డీటెయిల్ గా చూడొచ్చు మనం. సో ఏ విధంగా మనకి ఆటం సపరేట్ అవుతున్నాయో ఇక్కడ డీటెయిల్ గా చూడొచ్చు. సో అలాగే ఇక్కడ మనం నేను మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను. సో ఇక్కడ స్కెచ్ ఓకే, ఇక్కడ ఇందాక మనం ఏదైతే ఎక్స్పెరిమెంట్ చూసామో స్టేజెస్ ఎలా చేంజ్ అవుతుందో ఇక్కడ అవి ఏ విధంగా సపరేట్ అవుతాయి, ఏ విధంగా నార్మల్ స్టేజ్కి వస్తాయో ఇక్కడ మనం చూద్దాం. సో ఇప్పుడు మనం కూల్ చేస్తున్నాం. ఇందాక హీట్ చేసినప్పుడు మ్యాటర్స్ అనేది ఇమీడియట్ గా సపరేట్ అయిపోయినాయి, ఒకదానికొకటి వైబ్రేట్ కూడా క్రియేట్ అవుతుంది అన్నమాట. అంటే మనకి కుక్కర్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసే ఉంటారు, పప్పు ఉడకబెడుతున్నప్పుడు లోపల స్టీమ్ అవుతున్నప్పుడు వైబ్రేట్ అవుతూ ఉంటుంది. వైబ్రేట్ అయిన ప్రెషర్ ఏమవుతుంది, ఇమీడియట్ గా ఆ వాయువు అనేది గ్యాస్ అనేది కుక్కర్ రూపంలో విజిల్ వేస్తూ ఇమీడియట్ గా బయటకు వచ్చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసారా, సో నేను ఎప్పుడైతే హీట్ చేసిన అందులో పదార్థాలు ఇమీడియట్ గా సాలిడ్ స్టేట్ లోకి అయిపోయింది. సో ఇక్కడ నేను అదే చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఒకదాన్ని ఒకటి అతికించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ చేంజెస్ అవుతాయి చూడండి. సో ఏ విధంగా మనకి సపరేట్ అవుతాయి, ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్ గా మనం చూడొచ్చు. సో ఇన్సైడ్ ద లిక్విడ్, సో అసలు లిక్విడ్ లోపల ఏముంటుంది, లిక్విడ్ లోపల మనకి ఏముంటుంది. సో మనకి లిక్విడ్ లోపల ఏముంటుంది, అసలు అవి ఏ విధంగా మూమెంట్ అవుతూ ఉంటాయి మనం అబ్జర్వ్ చేయాలి. అంటే క్లోజ్ టుగెదర్ అంటే ఎంత దగ్గరగా ఉంటాయో మనం అర్థం చేసుకోవాలి. సో అలాగే ఇన్సైడ్ ద గ్యాసెస్, సో లోపల ఏమవుతుంది, లార్జ్ స్పేస్ ఉంటుంది. అంటే మనకి ఇందాక ఇక్కడ చూపించాను కదా, గ్యాసెస్ లో ఎక్కువ స్పేస్ ఉంటుంది. సో గ్యాసెస్ లో మనకి ఎక్కువ స్పేస్ ఉంటుంది. అలాగే లిక్విడ్ లో అలాగే సాలిడ్ ఫిక్స్డ్ అంటే దగ్గరికి ఉంటాయి బాగా. సో ఇంకా మనం ఎప్పుడైతే దాన్ని హీట్ క్రియేట్ చేస్తామో ఇమీడియట్ గా అది గ్యాస్ రూపంలో బయటకు రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా, ఒక గ్లాస్ ఆఫ్ ఒక రియల్ లైఫ్ లో మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాము అంటే లిక్విడ్ లో ఇన్సైడ్ లిక్విడ్.
ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గ్లాస్లో వాటర్ పోసాను. వాటర్ అనేది ఏమైంది, గ్లాస్ ఆకారంలోకి చేంజ్ అయిపోయింది. సో ఇదే వాటర్ని తీసుకెళ్ళి మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో డీఫ్రిడ్జ్లో పెడితే ఏమవుద్ది, ఆకారం చేంజ్ అయిపోద్ది. అలాగే సాలిడ్ అంటే సేమ్ గ్లాస్ స్టేజ్లోకి మారిపోయి సాలిడ్ స్టేట్లోకి అయిపోతుంది, అంటే ఐస్ రూపంలో మారిపోతుంది. సో దాన్ని మళ్ళీ మీరు లిక్విడ్ రూపంలోకి తీసుకురావడానికి ఏం చేయాలి, వీ నీడ్ టు క్రియేట్ సమ్ హీట్. సో దానికి ఒక ఓపెన్ ఏరియాలో వదిలేసిన స్లోగా అది బికాస్ ఆఫ్ ద అవుట్ సైడ్ టెంపరేచర్కి దాన్ని అబ్జర్వ్ చేసుకుని ఇమీడియట్ గా అది ఫ్రీజ్ లో ఉన్నది. అంటే ఫ్రీజ్ అంటే గడ్డ, అంటే ఫ్రీజ్ లో అయిపోయింది అంటే ఎటు కదలకుండా ఉన్నదాన్ని ఫ్రీజ్ అంటారు అనమాట. లైక్ ఎగ్జాంపుల్ మనం చాలా న్యూస్ చూసే ఉంటాం, హిమాలయ పర్వతాల్లో కానీ మనం మంచులో కానీ మనకి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ డీఫ్రిడ్జ్ లో ఏదైనా ఒక వస్తువు పెట్టాం, అమ్మ అది రావట్లేదు ఎంత లాగినంటే ఫ్రీజ్ అంటే అది అతుక్కుపోతుంది అనమాట. సో ఆ పార్టికల్ అనేది చాలా గట్టిగా అతుక్కుపోతుంది. సో వీ కెనాట్ మూవ్ అన్నమాట. సో అది సర్టెన్ టెంపరేచర్ క్రియేట్ అయ్యి, అందుకే కొంచెం ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాక చలికాలంలో చాలా వరకు డీఫ్రిడ్జ్ అనేది ఎక్కువ కూలింగ్ అయిపోయి ఫ్రీజ్ అయిపోతుంది. సో మీరు ఏం చేస్తారు, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి కొంచెం వదిలేస్తారు, ఎందుకంటే అవుట్ టెంపరేచర్ కొంచెం దానివల్ల డీఫ్రిడ్జ్ అనేది కూల్ అవుతుంది, లేదా స్విచ్ ఆఫ్ చేస్తారు. సో అట్లానే ఫ్రీజ్ అనే ఒక పదార్థం కదలకుండా ఉన్నదాన్ని అది గట్టిగా అలాగా ఫిక్స్డ్ అయిపోయిందని ఫ్రీజ్ అంటారు ఇంకా. సో దాన్ని సాలిడ్ లో కూడా అంటారు. ఓకే, సో ఇదే సేమ్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 ఇంజెక్షన్స్ తీసుకుని 2 or 3 ఇంజెక్షన్స్ తీసుకోవాలి. తీసుకుని ఒక దాంట్లో లిక్విడ్ వేయండి, ఒక దాంట్లో ఏదన్నా ఒక పౌడర్ వేయండి, ఒక దాన్ని ఓపెన్ గా వదిలేసి టెస్ట్ చేయండి ప్రాక్టికల్ గా. సో ఏది ఎక్కువ ఫస్ట్ కంప్రెస్ అవుతుంది, అంటే ఏది ఎక్కువ బాగా ప్రెజర్ ఇస్తే బాగా మూవ్ అవుతుందని. అందులో మీరు మాక్సిమం గ్యాస్ ఉన్నది వర్క్ అవుతుంది ప్రాక్టికల్ గా. సో ఆ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు డైరెక్ట్ గా చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక క్లోజ్డ్ కంప్రెసర్ తీసుకున్నాం, దానికి ఒక ప్రెజర్ మీటర్ పెట్టాము. ప్రెజర్ మీటర్ పెట్టుకుని సో దీంట్లో టెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ గా ఏం చేద్దాం, ఇక్కడ చిన్నగా అన్ని దగ్గరగా ఉన్నాయి. సో దీనికి మనం ఫస్ట్ గాలి ప్రెజర్ చేద్దాం, కొన్ని పంపిద్దాం లోపలికి. గాలి అనేది లోపలికి పంపిద్దాం, అంటే వాటర్ ఉంది, గాలి ఉంది. సో మనం ఇక్కడ ఏం చేద్దాం, వాటర్ తీసుకుందాం. వాటర్ తో పాటు కొంచెం బయట ఉన్న అంటే గాలి కూడా పంపించాను, ఇవన్నీ సపరేట్ అయినాయి. సో లోపల ప్రెజర్ క్రియేటర్. సో ఇప్పుడు నేను హీట్ చేస్తాను. సో మీరు ఎలా ఊహించుకోవాలంటే మీ ఇంట్లో ఉన్న కుక్కర్ లోపల వాటర్ బాయిల్ అయితే ఏ విధంగా వైబ్రేట్ అవుతుంది, మీరు ఎప్పుడైనా వంటగదిలో కుకింగ్ చేసినప్పుడు కుక్కర్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు లోపల అణువులు అనేది సపరేట్ అవుతున్నాయి, వేగంగా హీట్ అవుతున్నాయి, బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయి, టెంపరేచర్ కూడా ఇక్కడ పెరుగుతుంది చూడండి. సో కుక్కర్ ఏ విధంగా బ్లాస్ట్ అవుతుంది కూడా మీకు తెలుస్తుంది ఈజీగా. సో అది దానికి మించిన ఎక్కువ ఒత్తిడి అందులో గురైందంటే ఇమీడియట్ గా చాలా ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కంప్రెస్ చేస్తున్నాను చూడండి, సరే లిక్విడ్ అనేది ఎక్కువ కంప్రెస్ అవ్వలేదు. సో అదే ఆక్సిజన్ చూద్దాం, నేను దీన్ని కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాను ఎంతవరకు వెళ్తుందో. సో చాలా వరకు కంప్రెస్ అయింది. సో అలాగే చూసారా, సో మ్యాక్సిమం ఏంటంటే గ్యాస్ అనే పదార్థం దాని ప్రకారం ఎక్కువ కంప్రెస్ అవుతుంది. సో వాటర్ కానీ సాలిడ్ కానీ అనేది ఎక్కువ మనకి ప్రెజర్ అనేది అవ్వదు. సో చూసారా, చాలా వరకు 90% ప్రెజర్ అనేది యాక్సెప్ట్ చేసింది. బట్ అదే మనం వాటర్ని ట్రై చేసాం ఇందాక, వాటర్ని ట్రై చేస్తే ఏమైంది, సో చాలా వరకు 50% మనకి ప్రెజర్ అనేది తీసుకొని చూసారా, అక్కడ వరకునే, ఇంక దానికి మించి లేదు. ఇప్పుడు దీన్ని మళ్ళీ హీట్ చేద్దాం, మెల్లగా స్లోగా పైకి వచ్చేస్తుంది చూడండి, చూసారా. సో ఇది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో అలాగే ఇది ఇంకో ఎగ్జాంపుల్. సో
మీరు పంచదార చూసే ఉంటారు కదా పిల్లలు, మీరందరూ పంచదార. సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని అందులో పంచదార కలపడానికి ప్రయత్నించండి. సో కలిపినాక తర్వాత చూడండి ఏ విధంగా మీకు చేంజెస్ తెలుస్తుందో. సో ఏంటంటే అక్కడ కొంచెంసేపట్లో వాటర్లో అనేది కంప్లీట్గా మన పంచదార అనేది మిక్స్ అయిపోతుంది. సో ఇందువల్ల మనకు కంటికి కనిపించినవి గ్యాప్స్ కూడా ఉంటాయి. సో ఇమీడియట్‌గా లోపల అనేది ఆ గ్యాప్స్‌ని ఫిల్ చేసి పంచదార అనేది మిక్స్ అయిపోతుంది. సో అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు. ఐస్ క్యూబ్ తీసుకున్నాము. అలాగే దాన్ని ఒక రూమ్ టెంపరేచర్‌లో మీడియంలో పెట్టాము. తర్వాత కొంచెంసేపటికి ఏ విధంగా అయింది. సో అలాగే హీట్ మేక్స్ మాట. సో ఇది వన్ ఆఫ్ ది అనదర్ ఎగ్జాంపుల్. చిన్న క్లాస్ రూమ్ తీసుకున్నాం అందులో. సో ఎవరూ లేరు. ఓపెన్‌గా ఉంది. బట్ అక్కడ మనం ఏం చేసాము, చిన్న అగరబత్తి వెలిగించాము చూడండి ఇక్కడ. మీ అందరికీ టూత్ స్టిక్స్ తెలుసు కదా అగరబత్తులు. సో అగరబత్తి ఎలా ఉంటుంది? అగరబత్తి అనేది ఎలా పనిచేస్తుంది? అగరబత్తి అనేది ఎలా పనిచేస్తుంది? సో అగరబత్తి అనేది సాలిడ్ స్టేట్ లో ఉంటుంది కదా. ఎప్పుడైతే మనం అది వెలిగించామో ఇమీడియట్ గా అది ఒక గ్యాస్ రూపంలో రూమ్ అంతా మంచి సువాసన అందిస్తుంది. అవునా కదా? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మన దేవుడి మందిరంలో కానీ లేకపోతే ఇంట్లో కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చిందాక ఏం చేస్తారు? ఇమీడియట్ గా సాంబ్రాన్ కడ్డీ కానీ అగరబత్తి కానీ వెలిగిస్తారు. వెలిగించినప్పుడు ఏంటది? అది ఉన్నప్పుడు సాలిడ్ లోనే ఉంటుంది. ఎప్పుడైతే అది వెలిగించామో దగ్గరికి వెళ్ళినప్పుడే సాలిడ్ ఉన్నప్పుడు స్మెల్ అనేది వస్తుంది. అదే మనం ఎప్పుడైతే బర్న్ చేసామో ఇమీడియట్ గా రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో మంచి సువాసన వస్తుంది. ఏంటది? గ్యాసెస్ మాట. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు రూమ్ అంతా గ్యాస్ అనేది నిండుకుంది అని. సో ఇది మన డైలీ లైఫ్ లో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇందులో థర్మల్ ఎనర్జీ ఉంటుంది. సో మనం ఇక్కడ డీటెయిల్ గా చూడొచ్చు. అంటే కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఉంది. సో ఇక్కడ మనం ఇందాక చెప్పాను కదా ఇంజెక్షన్ ఎక్స్పెరిమెంట్ అని. సో ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇది మనం సో ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. సో ఇక్కడ నేను షుగర్ ని నీటిలో వేసినప్పుడు ఏమవుతుందో మీరు చెప్పాలి నాకు. వాట్ హ్యాపెండ్ వెన్ ఐ యాడ్ షుగర్ ఇన్ వాటర్? అంటే నేను మంచినీళ్ళ గ్లాసులో షుగర్ ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? మీరు ఏం అబ్జర్వ్ చేశారు? అది నాకు చెప్పాలి. సో ఏం అబ్జర్వ్ చేశారు మీరు? నేను షుగర్ ని వేసాను, గ్లాస్ స్పూన్ తో మిక్స్ చేశాను. సో ఇందులో మీరు ఒక మ్యాజిక్ అబ్జర్వ్ చేసి ఉంటారు. నిజంగా చక్కెర అందులో వేసినప్పుడు అదృష్టం అయిపోయిందంటే మాయమైపోయిందా? అంటే మీరు ఒక 1 లీటర్ వాటర్ తీసుకున్నారు. అందులో ఒక 150 ml షుగర్ ని మిక్స్ చేశారు. మిక్స్ చేసినప్పుడు ఒక 10 minutes లో షుగర్ అనేది మాయమైపోయింది. ఎలా మాయమైపోయింది అది షుగరు? సో అది ఎలా మాయమైంది? మీరు అబ్జర్వ్ చేయాలి. నేను ఆన్సర్ ప్రతిదీ నేనే చెప్పేస్తే ఎలాగా? మీరు చెప్పాలి కదా. అది ఎలా మాయమైపోయింది? మీరు డిస్కస్ చేయండి. మీ కొలీగ్స్ ఉన్నారు కదా మీ చుట్టుపక్కల. మీ పక్కన ఉన్న ఫ్రెండ్ అని కానీ లేకపోతే మీ టీచర్ని కానీ అడగండి. మేడం ఎలా మాయమైపోయింది? ఇందులో నేను పంచదార వేసాను కదా, కలిపి నిజంగా ఇది ఎలా మాయమైపోయింది? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎప్పుడు మీరు పాలు తాగుతూ ఉంటారు కదా, కప్ ఆఫ్ మిల్క్ లో కూడా మీరు పంచదార మిక్స్ చేసుకుని తాగుతారు కదా. సో కొంచెంసేపటికి ఆ పంచదార అనేది పాలలో మిక్స్ అయిపోతుంది. అది ఎలా మాయమైపోతుంది? ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఎప్పుడన్నా పాలు ఇస్తే తాగేసి వచ్చేయడమే. బట్ అది అబ్జర్వ్ చేస్తేనే కదా తెలిసేది అది ఎలాగ మాయమైంది అనేది. సో అదేంటంటే మనకి కంటికి కనిపించిన స్పేసెస్ అనేది ఉంటుంది లోపల మన నీళ్ళలో. అంటే మనకి ఒంటి మీద మన స్కిన్ ఉందా, స్కిన్ లో కూడా మనకి కంటికి కనిపించిన హోల్స్ ఎన్నో ఉంటాయి. వాటి ద్వారానే మనకి చెమట అనేది బయటకు వస్తుంది. సేమ్ అలాగే మనకి కంటికి కనిపించిన స్పేస్ అనేది ఉంటుంది మన వాటర్ లో. ఎప్పుడైతే మిక్స్ చేసామో అవి ఏంటంటే గ్యాప్స్ ని ఫిల్ చేసుకుని ఆ పదార్థం అనేది మాయమైపోతుంది. బట్ మనం ఎప్పుడైతే టేస్ట్ చేసామో ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. సో కొన్ని రకాల రుచులు ఉంటాయి కదా, స్వీటు, కారం, పులుపు ఇవన్నీ.
సో మీరు నిమ్మకాయ మిక్స్ చేసినా అదే మీరు అబ్జర్వ్ చేస్తారు. నిమ్మకాయ మిక్స్ చేసినా అందులో మిక్స్ అయిపోతుంది ఆ పులుపు పదార్థం. లెమన్ వాటర్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో. సో ఇలాగా మనకి మల్టిపుల్ స్టేజెస్లో మనకి అర్థమవుతుంది. సో ఇవన్నీ మన రియల్ లైఫ్లో జరిగే మార్పులే. దాంట్లోనే మన సైన్స్ ఉంది. సో ఈజీగా మీరు తెలుసుకుంటే ఎగ్జామ్లో కానీ ప్రాక్టికల్స్లో కానీ చాలా సులభంగా చేయొచ్చు. ఇందులో మళ్ళీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఐస్ ఏ స్టేజ్లో ఉంటుంది? ఐస్ అంటే ఏంటి? ఐస్ని ఏమని పిలుస్తారు? ఇది సాలిడ్ స్టేటా, లిక్విడ్ స్టేటా, గ్యాసెస్ స్టేటా? అలాగే గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ని ఏమని పిలుస్తారు? సో ఐస్లో లీస్ట్ ఎనర్జీ ఉంటుంది, వాటర్లో మోర్ ఎనర్జీ ఉంటుంది, వేపర్లో మోస్ట్ ఎనర్జీ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మన మేఘాలు ఉంటాయి కదా, మేఘాలు మీకు వీడియో చూపిస్తా చూడండి. సో ఇక్కడ చూడండి. సో ఇది వచ్చి గ్యాసెస్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి. వేపర్ అంటే ఆవిరి. మనం వేడి నీళ్ళు ఎప్పుడన్నా పొయ్యి మీద కాచినప్పుడు గట ఆవిరి వస్తుంది. ఆ ఆవిరి అంతా ఏమైపోతుంది? గాల్లో అలా మిక్స్ అయిపోతుంది. కొంచెంసేపులో కనిపించదు. ఎలాగవుతుంది అది? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మీకు ఇవన్నీ క్వశ్చన్స్ అడిగితేనే లాస్ట్ టైం నేను ఆల్రెడీ క్లాస్ చెప్పాను మీకు. మీరు మళ్ళీ మర్చిపోయారు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. విచ్ స్టేట్ హ్యాస్ బి లార్జెస్ట్ స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్? సో ఇక్కడ దీనికి చెప్పండి ఆన్సర్. సో నేను పాఠం చెప్పుకుంటా వెళ్ళిపోతే మీకు తెలియాలి కదా. సో విచ్ స్టేట్ హ్యాస్ బీన్ లార్జెస్ట్ స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్? సో దీని ఆన్సర్ నాకు పెట్టండి కింద టెక్స్ట్లో, నేను అది ఓపెన్ చేస్తాను. దీని ఆన్సరు అక్కడ పెట్టండి, నేను ఆన్సర్ అక్కడ ఇస్తాను. మన క్విజ్ బాక్స్లో, చాట్ బాక్స్లో పెట్టండి. నైస్ క్వశ్చన్. వాట్ ఈజ్ స్టేట్ ఆఫ్ కాటన్? సో క్వశ్చన్ చాలా బాగుంది. సో గ్యాస్ ఆన్సర్. సో ఇట్లా మల్టిపుల్ డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా మీ సైడ్ నాకు ఇస్తే నెక్స్ట్ నేను వచ్చినప్పుడు దాని డీటెయిల్ ఎగ్జాంపుల్ నేను తీసుకొని వస్తాను. ఓకే. సో దీని ఆన్సర్ వచ్చి గ్యాస్ అని చెప్తున్నారు. సో గ్యాస్. సో గ్యాస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. గ్యాస్ పార్టికల్స్ ఆర్ ఫార్ అపార్ట్ ఆఫ్ సో గ్యాసెస్ క్యాన్ బి కంప్రెస్డ్ అనమాట. గ్యాస్ అనేది కంప్రెస్ అవ్వగలదు. సో ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను, అది చెప్పండి. ఇంకో క్వశ్చన్ వచ్చింది. సో ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా క్విజ్ రూపంలో, మీరు నాకు చెప్పండి. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే మ్యాటర్స్ అనేది ఎవ్రీడే లైఫ్లో ఉంటాయి చాలా చోట్ల. అందులో మనం కాఫీ మేకర్ ఉంటుంది కదా, కాఫీ మేకర్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, అందులో వాటర్ పోయిగానే బాయిల్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఐస్ కూడా మన డైలీ లైఫ్లో చూసేది. ఇంకా స్ప్రే, మన బాడీ స్ప్రే ఉంటుంది కదా, అది కూడా వన్ ఆఫ్ ది గ్యాస్. సో ఇంకా అగరబత్తులు, డూట్ స్టిక్స్ ఉంటాయి కదా, అగరబత్తులు, సాంబ్రాణి, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇవన్నీ మన డైలీ లైఫ్లో ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, దాని ఆన్సర్ చెప్పండి నాకు. స్టేట్ హ్యాస్ బి లార్జ్ స్పేస్ అంటే స్టేట్లో ఏది లార్జ్ స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది? అలాగే విచ్ పార్టికల్స్ వైబ్రేట్ ఇన్ ద ఫిక్స్డ్ పొజిషన్? ఏ పార్టికల్స్ వైబ్రేట్ అవుతాయి? వై క్యాన్ గ్యాస్ బి కంప్రెస్డ్? గ్యాస్ ఎందుకు కంప్రెస్ అవుతుంది? సో వాట్ డస్ హీట్ టు ద అంటే పార్టికల్స్ ఎందుకు మూవ్మెంట్ అవుతాయి? సో సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అని ఎందుకు పిలవాలి నేమ్స్? ఇవన్నీ నాకు చెప్పండి ఆన్సర్స్. సో ఇది వచ్చి మీకు చిన్న 1 minute సమ్మరీ మాట. ద స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈస్ కాల్డ్ ఏంటి? ఫస్ట్ ఇవి ఆన్సర్స్ ఇవ్వండి, నేను ఫైనల్గా చూద్దాం.
సో స్టెప్ బై స్టెప్ ఆన్సర్స్ అనేది క్విజ్ రూపంలో మీరు ఆన్సర్స్ ఇవ్వండి. సో వీటిని ఏమని పిలుస్తారు? ఫస్ట్ వన్ ఆన్సరు ఏంటి? ఫస్ట్ వన్ ఆన్సరు ఏమని పిలుస్తారు? ఆలోచించండి ఈ లోపు ఈ క్వశ్చన్స్ నేను ఇంకా చెప్తాను మీకు. ఈ ఆన్సర్స్ నాకు ఈ లోపు ఆలోచించండి. లిక్విడ్ పార్టికల్స్ ఫాస్ట్ అండ్ అనదర్. సో ఇవన్నీ చెప్పండి. గ్యాస్ పార్టికల్స్ ఏంటి? స్పేస్ ఉంటుందా? సో ఇవన్నీ చెప్పాలి. సో ఇక్కడ మనకి ఇందాక ఒక స్కూల్ నుంచి చిన్న ఆన్సర్ వచ్చింది. సో కాటన్ అనేది ఏ స్టేజ్ లో ఉంటుంది? కాటన్ అనేది కంప్లీట్ గా సాలిడ్ స్టేట్ అండి. అది కాటన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సాలిడ్ స్టేట్. సో అది వచ్చి నాట్ లిక్విడ్ స్టేట్ కానీ గ్యాస్ స్టేట్ కాదు. కాటన్ అనేది కూడా ఒక సాలిడ్ స్టేట్. కాటన్ ఈజ్ ఆల్సో సాఫ్ట్, లైట్ అండ్ ఫుల్ఫిల్ గా సాలిడ్ స్టేట్ లోకి వస్తుంది కాటన్ అనేది కూడా. ఎందుకంటే అది చాలా మెత్తగా ఉంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది. మనం అది చేత్తో పట్టుకోగానే వెయిట్ కూడా తెలుస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ సాలిడ్. సో ఇక్కడ ఆన్సర్స్ నాకు చెప్పారా? క్విజ్ లో అడిగాను కదా. గ్యాస్ 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 గ్యాస్. ఓకే, సో నాకు ఈ ఫస్ట్ ఆన్సర్ ఇంకా రాలేదు. ద స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈస్ కాల్డ్ ఏంటి? సో ఇక్కడ లిక్విడ్. సో ఇక్కడ ఈ 6 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ ఇందులో ఇవ్వాలి. చాట్ బాక్స్ లో మీ ఆన్సర్స్ కోసం నేను వెయిటింగ్. ఓకే, గ్యాస్ అనేది లార్జ్ స్పేస్ ఉంటుందని బిట్వీన్ దమ్ అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, గ్రేట్ గ్రేట్. సో నెక్స్ట్ ఆన్సర్ కూడా మీకు నాకు చెప్పండి. నెక్స్ట్ ఆన్సర్ కూడా. సో ఫోర్త్ వన్ చెప్పండి. సో ఇక్కడ మోర్ థర్మల్ ఎనర్జీ మీన్స్ డాష్ మూమెంట్ ఏంటి ఇక్కడ? ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఎక్కడ? మీరు ఎవరైనా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నించండి. ఫిఫ్త్ వన్ ఆన్సర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. చాలా చక్కగా ఇస్తున్నారు మీరు అందరూ ఆన్సర్స్. నైస్ నైస్. సో లాస్ట్ వన్ కూడా చెప్పండి ఫైనల్ గా. మనకు టైం లేదు, 1 minute ఉంది. సాలిడ్ లిక్విడ్ ఈస్ కాల్డ్, లిక్విడ్ గ్యాసెస్ ఈస్ కాల్డ్ ఏంటి? సాలిడ్ ని లిక్విడ్ ని ఏమంటారు? లిక్విడ్ ని గ్యాస్ ని ఏమంటారు? చేంజెస్ ఏ విధంగా అవుతాయి? ఇది ఫైనల్ గా నాకు ఆన్సర్ చెప్పండి. 6th వన్. ఓకే, ఇంటర్మాలిక్యులర్ స్పేస్. గ్రేట్ గ్రేట్. సో బాగా రెస్పాండ్ అవుతున్నారు పిల్లలు. సో ఇందాక నేను చూపించాను కదా సేమ్. సో మీకు సిమ్యులేషన్ కూడా మీకు షేర్ చేస్తాను. 1 minute. మీకు చాట్ బాక్స్ లో సిమ్యులేషన్స్ కూడా నేను షేర్ చేశాను. సరే, అవి చూడండి. సో ఇమీడియట్ గా కాపీ చేసుకోవడం ప్రయత్నించాను. మళ్ళీ ఇది లెఫ్ట్ అయితే మళ్ళీ అది మిస్ అవుతుంది. సో
సో పిల్లలు, సో ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని మీరు కూడా ప్రయత్నించండి విత్ ద టీచర్ సపోర్ట్. మీరు ప్రాక్టికల్ గా చేస్తే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో మీరు 3 ఇంజెక్షన్స్ తీసుకోండి, లేకపోతే తీసుకురండి, మేడంకి ఇవ్వండి పెద్ద ఇంజెక్షన్స్. తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ డైరెక్ట్గా ట్రై చేయండి. సో ప్రాక్టికల్గా చేస్తే మీకు ఇంకా సులభంగా అర్థమవుతుంది. సో రేపు సాటర్డే కదా, నో బ్యాక్ డే కదా, రేపు అంతా మీరు ప్రాక్టికల్ ట్రై చేయడానికి ట్రై చేయండి. అలాగే మీరు ఏటీఎల్ ల్యాబ్ ఉన్న వాళ్ళు కూడా ప్రయత్నించండి. అందులో మనకి లైక్ 3 టైప్స్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి. హ్యూమిడిటీ సెన్సార్ ఉంటుంది, స్మోక్ సెన్సార్ ఉంటుంది, అంటే ప్లస్ అలాగే సాలిడ్ అంటే మనకి ఫ్రీజ్ అయ్యేది సెన్సార్ కూడా ఉంటుంది. సో ఈ 3 వాటిని ఉపయోగించి మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి చిన్నది. ఓకేనా? మన యూట్యూబ్ లో కూడా ఉంటాయి వీడియోస్, చూడండి. సో ప్రాక్టికల్ గా కూడా యూజింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రాక్టికల్ గా కూడా వితౌట్ ఎలక్ట్రానిక్స్ చేయండి. ప్రాక్టికల్ గా మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, రేపు కంప్లీట్ గా ఎక్స్పెరిమెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు నాకు చాట్ బాక్స్ లో ప్రాజెక్ట్ ఇమేజ్ పెట్టండి నాకు. ఓకేనా? మీరు ఏం చేశారనేది. లాస్ట్ టైం ఒక స్కూల్లో వీడియో చూశాను, నాకు గ్రూప్ లో వచ్చింది. వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు, వాటర్ లెవెల్ ఇండికేటర్ చేయమంటే లెవెలింగ్ 6th క్లాస్ స్టాండర్డ్ కి చెప్పాను. బాగా చేశారు పిల్లలు. సో మీరు అలాగా థియరీయే కాకుండా ప్రాక్టికల్ గా కూడా చేస్తే మీకు చాలా సులభంగా అర్థమవుతాయి పిల్లలు. ఓకేనా? బాయ్. జై విద్యాశక్తి.